లైఫ్లో ప్రతి ఒక్కరికి విజయం సాధించాలని ఉంటుంది. కష్టించే తత్వం, పట్టుదల ఉంటే విజయం సాధించవచ్చు. అయితే కొన్ని రకాల అలవాట్లు మాత్రం అవతలి వారికి మనపై అపనమ్మకం కలగజేస్తాయి. ఎంతగా అంటే చివరకు నలుగురిలో పరువు ప్రతిష్టలు పోతాయి. ఉద్యోగస్తులు ఇలాంటి పరిస్థితుల్లో తమ జాబ్ కూడా కోల్పోవచ్చు. కాబట్టి జాబ్ చేసే వారికి ఉండకూడని అలవాట్లేంటో తెలుసుకుందాం. ముందుగా ఏ ఉద్యోగంలో అయినా డెడ్ లైన్స్ తప్పవు. ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి అలా కుదరకపోవచ్చు. కానీ పదే పదే డెడ్ లైన్స్ మిస్ అవుతుంటే మాత్రం మనపై మేనేజ్మెంట్కి నమ్మకం పోతుంది. సమయపాలన తెలీదన్న అపప్రద మూటగట్టుకోవాల్సి వస్తుంది. మీరు ఆధారపడదగిన వారు కాదన్న అభిప్రాయానికి బాస్ లేదా పై అధికారులు వచ్చే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో ఇది సమస్యలు తెచ్చిపెడుతుంది. అందుకే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సమర్థంగా పనిని పూర్తి చేయండి. చాలా మంది ఉద్యోగులకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం కూడా పలు ఇబ్బందులకు దారితీస్తోంది. ఎలాంటి బంధమైనా సజావుగా సాగాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. ఈమెయిల్స్కు సకాలంలో స్పందించకపోయినా, ఇచ్చిన సూచనలను తప్పుగా అర్థం చేసుకున్నా, సమావేశాల్లో మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పలేకపోయినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నలుగురితో కలిసి పనిచేయలేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ముందుగా అవతలి వారు చెప్పేది శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. 1కి 10 సార్లు ఆలోచించాకే నోరు విప్పాలి. సందేహాలు ఏమైనా ఉంటే అడిగి నివృత్తి చేసుకోవాలి. అలాగే ఆఫీసులో ప్రతికూల ఆలోచనలు కూడా మంచివి కావు. ఆఫీసుల్లో వదంతులు వ్యాప్తి చేయడం, ఇతరులపై అసూయ వంటివన్నీ ఉద్యోగంలో విజయానికి ప్రతిబంధకంగా మారతాయి. కాబట్టి నిత్యం సానుకూల దృక్పథంతో ఉండేలా ప్రయత్నించండి. మన అపజయాలు, అసంతృప్తులకు ఇతరులను బాధ్యులను చేయకూడదు. సమస్య ఎదురైనప్పుడు సానుకూల ఆలోచన ధోరణితో ముందడుగు వేస్తే మంచి ఫలితం ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పనిచేయడంలో బద్ధకం, పనులను వాయిదా వేయడం కెరీర్కు ఎంతమాత్రం పనికిరావు. ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేయాలని ఉన్నతాధికారులు ఆశిస్తారు. కానీ వ్యక్తిగత పనులు, సోషల్ మీడియా, ఇతర అంశాలపై సమయం వృధా చేస్తే చివరకు పని తగ్గిపోతుంది. చివరకు ఉద్యోగం పోయినా పోవచ్చు. నేటి జమానాలో ఉద్యోగంలో కూడా అనేక మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా ఉద్యోగులు తమని తాము మలుచుకోవాలి. ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలోని కొత్త విషయాలను ఎప్పటికప్పుడు అలవరుచుకోవాలి. అదే సమయంలో విమర్శలను సానుకూల ధోరణితో స్వీకరించి పనితీరు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలి.